ఒకానొకప్పుడు దూర్వాసుడు అంబరీషుణ్ణి శపిస్తే విష్ణువు ఆజ్ఞ మీద దూర్వాసుడి వెంట కూడా వెళ్ళాడు సుదర్శనుడు ఆయన్ని క్షయం చేయడానికి. అంత మహానుభావుడు. ఉగ్రాయ చైవ సౌమ్యాయ చండాడ చ నమో నమః. అలాగే భయంకరుడు కూడా నమః చక్షుస్వరూపాయ సంసార భయభేదిని. చక్షుస్వరూపాయ అని చాలా మాటలు వస్తుంది. పెద్దవాళ్ళని అడిగితే చెప్పారు, విష్ణువుకి చక్షువుల యందు కూడా సుదర్శనుడు ఉంటాడు నాయన అని ఒకానొక ఉపాసకులు చెప్పినటువంటి మాట. మాయా పంజర భేత్రేచ శివాయ చ నమో నమః. మాయా పంజర భేత్రేచ. అసుర మాయాదులు కానీ విష్ణు జ్ఞానాన్ని మన యందు కలగకుండా ఉండే మోహరూపమైన అజ్ఞానమైనా కానీ దేన్నైనా కూడా ఈయన భేదనం చేయగలడు. అలాంటి సుదర్శనమూర్తికి నమస్కారం. మాయా పంజర భేత్రేచ శివాయ చ నమో నమః. గ్రహాతిగ్రహ రూపాయ గ్రహాణాం పతడే నమః. ఎటువంటి గ్రహములైనా సరే వాటిని మించినటువంటి మహాగ్రహమయ్యా ఈ సుదర్శనుడు. ఇటువంటి గ్రహాణాం పతడే నమః. గ్రహములకు అధిపతి అయినటువంటి ఈ సుదర్శనమూర్తికి నమస్కారం అని చెప్పారు. కాలాడ మృత్యవే చైవ భీమాడ చ నమో నమః. భక్తానుగ్రహదాత్రే చ భక్తగోప్త్రే నమో నమః అని ఈనాటికి మనం సుదర్శనం మూర్తి యొక్క స్తుతిని కూడా తెలుసుకున్నాం.